సంఘాల అక్క చెల్లెమ్మలు దారి పొడుగున ఎక్కడ కనిపించినా కూడా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు తమ బాధలు చెబుతారు. ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు గారి మోసం కారణంగా అప్పుల భూమిలోకి కూరుకుపోయిన పరిస్థితులు ఇవాళ అక్క చెల్లెమ్మలు చెప్తారు. ఇదే విశాఖ, పక్కనే విశాఖ జిల్లా యనమంచిలి నియోజకవర్గంలో డ్వాక్రా రుణాలు కట్టలేదని చెప్పి చివరికి అక్క చెల్లెమ్మలకు కోర్టు మెట్లు ఎక్కించిన పరిస్థితి ఇదే పక్క జిల్లా విశాఖపట్నంలో చూస్తా ఉన్నాం. యనమంచిలి నియోజకవర్గంలో జరుగుతా ఉన్న పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో బ్యాంకు సిబ్బంది వచ్చి నేరుగా అక్క చెల్లెమ్మల ఇళ్లపై దాడులు చేసి వాటికి తాళాలు వేసిన ఘటనను ఆ అక్క చెల్లెమ్మలు ఆ నియోజకవర్గం తిరుగుతూ ఉన్నప్పుడు వచ్చి చెప్తా ఉంటే బాధ అనిపించింది. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రాలేదు, కానీ వడ్డీలు కట్టడానికి ఆ అక్క చెల్లెమ్మలకున్న తాలిబొట్లు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ అక్క చెల్లెమ్మలు వచ్చిన పరిస్థితి ఇవాళ చెప్తా ఉన్నారు వాళ్ళంతా కూడా. ఇదే అక్క చెల్లెమ్మల పరిస్థితి. పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మల రుణాలు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 14,204 కోట్ల రూపాయలు ఉంటే ఇవాళ అవే రుణాలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు ఇవాళ అవే తడిసి మోపుడై వడ్డీల మీద వడ్డీలు పడి ఇవాళ అక్క చెల్లెమ్మల రుణాలు అక్షరాల 22,174 కోట్ల రూపాయలకి ఇవాళ ఎగబాకిన పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. ఇవాళ అదే అక్క చెల్లెమ్మలకు ఒకవైపున రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పిన మాట గాలికి ఎగిరిపోయింది. అదే అక్క చెల్లెమ్మలకు గత ప్రభుత్వాలు 0 వడ్డీకే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఆ వడ్డీ సొమ్మును గత ప్రభుత్వాలు నేరుగా బ్యాంకులకు కట్టేటివి అక్క చెల్లెమ్మల తరపున. వాటి వల్ల అక్క చెల్లెమ్మలకు నేరుగా 0 వడ్డీలు వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పరిస్థితులు పోయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2016 అక్టోబర్ నుంచి ఇవాళ ఆ 0 వడ్డీకి సంబంధించిన డబ్బులు కట్టకుండా ఎగరగొట్టిన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇటువంటి ఎగనామం పెడతా ఉన్న ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారు నిన్ను నమ్మం బాబు అని చెప్పి ఇవాళ అక్క చెల్లెమ్మలు పిలుపునిస్తా ఉన్నారు. చిన్నపిల్లలు చదువు అయిపోయి